హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి ఇక చాలా రొమాంటిక్గా ఏదో ఒక విశేషం జరగకుండా ఉంటే ఎలా ఉంటుంది. అది కూడా శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ ఉంటే ఇక జంటల్ని అస్సలు వదిలిపెడుతుందా? అస్సలు వదిలిపెట్టదు కదా. ఇక వీళ్ళలో నుంచి ప్రేమ ఎలా పుట్టుకు వచ్చేసింది, దాన్ని ఎలా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, అలాగే వీళ్ళు ఎలా ప్రపోజ్ చేశారు, ఇవన్నీ అయితే ఈసారి స్టార్ మా పరివారంలో క్లియర్గా చూడొచ్చు. ఇక డేమాన్ అండ్ రీతు నిజంగా రీతుకున్నటువంటి నెగిటివిటీని అంతా తీసేసి పాజిటివ్గా మార్చేశాడు డేమాన్ యొక్క రాకతో. సో అదే చెప్పబోతుంది. ఇక రీతు అయితే లవ్ ప్రపోజల్ చేయబోతుంది ఈ వారం ఈ స్టార్ మా పరివారంలో. ఇక ఒక రోజ్ ఫ్లవర్ ఒక టీ షర్ట్ తీసుకొచ్చేసి, డేమాన్ నిజంగా నాలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తీసేసి ప్లెయిన్గా ఉన్న నా లైఫ్కి కలర్ఫుల్ని అందించావు, కలర్ఫుల్ లైఫ్ని అందించినందుకు ఐ లవ్ యూ అని చెప్పి రోస్నైతే ఇచ్చేసి ప్రపోజ్ చేసేస్తుంది. అలాగే క్వీన్ అండ్ కింగ్ అని చెప్పి టీ షర్ట్స్ని కింగ్ వచ్చేసి డేమాన్, క్వీన్ వచ్చేసి రీతు, వీళ్ళిద్దరూ ఆ టీ షర్ట్స్ వేసుకొని మంచిగా ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేసేసుకుంటారు. ఇక అందరూ వావ్ 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 అంటూ క్లాప్స్ అయితే కొట్టేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అది ఎంత సీరియస్గా జరిగిందో ఇదంత కామెడీగా జరిగింది. ఇక రోహిణి వచ్చేసి మన ముఖేష్కి, నువ్వు గుప్పెడంత మనసు సీరియల్ తీసినప్పటి నుంచి నా గుప్పెడంత మనసు గుప్ గుప్ అని నీకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. నాకు నీ మీద నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే ఐ లైక్ యూ. సో ఇక నువ్వు కానీ నన్ను ఒప్పుకుంటే ఐ లవ్ యూ అని కూడా చెప్పాలనుంది అని చెప్పి చెప్పేసింది. ఇక దాంతో ముఖేష్ కూడా రోజ్ ఫ్లవర్ని తీసుకొని ఎస్ నేను నీ యొక్క లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక విజిల్సే విజిల్స్. నేను హీరోయిన్ లాంటి పెద్ద హీరోయిన్ని చేసుకోవాలని అనుకున్నాను, లవ్ చేద్దాం అనుకున్నాను, బట్ నా కళ్ళకి నువ్వే హీరోయిన్ లాగా కనిపిస్తున్నావు, ఐ లవ్ యూ టూ అని రోహిణికైతే చెప్పేస్తాడనమాట. వావ్ సూపర్ కదా. ఇక నెక్స్ట్ అంతకు మించిన కామెడీ అయితే నైనిక ఇమ్మాన్యుయల్ అనమాట. ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి నిలబడుకొని సిగ్గుపడుతూ ఉంటాడు, నైనిక వచ్చి నిలబడి ఉంటుంది. ఇక మన శ్రీముఖి వచ్చేసి ఆమె వచ్చి గంట అయింది ఏదో ఒకటి చెప్పురా అంటే ఓ వచ్చేసిందా అన్నట్టుగా చూస్తూ ఇక రోజ్ ఫ్లవర్ ఇచ్చేసి, ఇదిగో నువ్వు చాలా రకాలైన డ్యాన్సెస్ చేస్తూ ఉంటావు కాబట్టి నీకు ఆ నీ ప్యాడ్ ఒకటి తెచ్చానని చెప్తే, ఒరే అది నీ ప్యాడ్ కదంటే ఓ నీ హ్యాండ్ అయితే అని చెప్పేసి అని చెప్పి ఒకటైతే ఇస్తాడనమాట. ఇక చూసుకోండి నవ్వులే నవ్వులు. నిజం వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే విష్ణుప్రియ వచ్చేసి ఏంటి ఇది జోకా, జోక్ నవ్వాలా అని చెప్పి, ఏయ్ నేను సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు ఇలాగ వేస్తావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డబ్బాని కింద పడేస్తాడు. దాంతో ఏ అని విష్ణు అనేసరికి పృథ్వీ వచ్చేసి ఏంటి నా పిల్లనేదో అంటున్నారు అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇమ్మాన్యుయల్ వచ్చేసి నీకేంటి, నేను విష్ణునంటే నీకేంటి పృథ్వీ అన్నట్టుగా ఇలాగ అయితే ఫన్ అయితే జనరేట్ అవుతుందండి ఇక ఈసారి స్టార్ మా పరివారంలో. ఇక ఇంతకు మించి ఇక్కడ ఏం చేశారంటే ఒక టైమర్ లాగా 160 సెకండ్స్ ఎంతో టైమర్ పెట్టేసి అక్కడ కొద్దిగా చెత్త లాంటిది వేసేసి ఇక విష్ణు కోసం సారీ పృథ్వీ కోసం విష్ణు ఎంత త్వరగా దాన్ని క్లీన్ చేస్తుందో ఆ టైం లోపల ఆ యొక్క పోటీ అయితే పెట్టేశారు. ఇక విష్ణు సంగతి తెలిసినే కదా, బద్ధకస్తురాలు, అసలు ఎవరి కోసం కూడా ఏ పని చేయదు కాబట్టి పృథ్వీ కోసం కూడా ఏదో చిమ్మినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఇంప్రెస్ అయ్యారా లేదా అని తమ్ని పెట్టాలన్నమాట. ఇక దాంతో విష్ణు వచ్చేసి పైన చిమ్ముతూ ఉంటుందన్నమాట పృథ్వీని చూస్తూ. ఇక పృథ్వీని అడుగుతుంది శ్రీముఖి, ఏంటి నువ్వు ఇంప్రెస్ అయ్యావా, క్లీన్ చేసిందంటే ఓకే ఓకే అంటే తొక్కలే అక్కడ అసలు ఏమీ క్లీన్ చేయకుండా నువ్వేంటి పెద్ద ఇంప్రెస్ అయిపోయావు అని చెప్పేసి చూపిస్తున్నావు, ఇప్పుడు చూడు నేను నా బాలు కోసం ఎలా క్లీన్ చేస్తానని ఇక శ్రీముఖి చీపురు పట్టుకొని నిజంగా ఎలా ఊడుస్తుందంటే నిజంగా బాలుకి శ్రీముఖి ఫిదా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక బాలు కూడా ఎంత చక్కగా, వీళ్ళిద్దరిది మాత్రం చాలా బాగుంటుంది జోడి. ఎందుకంటే బాలు ఎంత నెమ్మదస్తుడో శ్రీముఖి అంత అల్లరమ్మాయి కాబట్టి ఇక బాలు కోసము టక్కా టక్కా చిమ్మేస్తూ ఉంటుందన్నమాట. ఇక దాన్ని చూసి హరి అబ్బా అమ్మగారు మీరు అసలు సూపర్ అమ్మగారు అని చెప్పి అంటూ ఉన్న టైంకి ఇక రోహిణి వచ్చేసి నువ్వేనా బాలు కోసం చేసేది, నేను కూడా బాలు కోసం చేస్తానని చెప్పి మళ్ళీ చీపురు కట్ట తీసుకొని ఊడుస్తుంటాడు. ఇక దాంతో వచ్చేసి బాలు ఇక ఓకేనా సూపర్గా చేసామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంకి యా చాలా బాగా చేశారంటే ఇక హరి వచ్చేసి అమ్మగారు నా కోసం ఎవరైనా ఇలా ఊడిస్తే నేను వచ్చి హక్ చేస్తాను, ఈ బాలు చూడండి అక్కడి నుంచే ఊరికే చూసి నవ్వుకుంటూ ఉన్నాడు అనగానే ఇక బాలు రానగానే ఇక స్టైలిష్గా నడుచుకుంటూ వస్తే ఇక విజిల్సే విజిల్స్ మన ఆడియన్స్
ఎమోషన్స్. ఇక వచ్చి బాలు అలాగా హగ్ చేసుకుంటుంటే ఇక శ్రీముఖి కళ్ళల్లో చూడండి ఎంత ఆనందమో. అలా హగ్ చేసుకొని నిలబడిపోయే ఉంటుంది. ఇక దీంతో అమ్మ ఇంక వదలండి, ఇంక వదలండి, ఇంక అయిపోయింది టైం అని చెప్పేసి విష్ణు వీళ్ళంతా అంటూ ఉంటే, ఏంటి అప్పుడే టైం అయిపోయిందని, నేను ఊడ్చినంత టైం కూడా పట్టలేదు. హగ్ చేసుకొని వదిలేయి, వదిలేయి అంటున్నారు. నాకు కావాలి ఇంకా అన్నట్టుగా అంటూ ఉంటుందనమాట. ఇలా చాలా అంటే చాలా సరదాగా సాగిపోతుంది. ఇక వీళ్ళందరూ చేసే ఫన్ అంతా ఇంతా కాదు కదా! ప్రతి ఒక్కరు రోజెస్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్‌ని ప్రపోజ్ అయితే చేసేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.